విశ్వసించేవారు ఎంత భాగ్యవంతులో, విశ్వసించేవారు ఎంత దేవుని కృపను పొంది ఉన్నారో మనము ఈ రోజు తెలుసుకున్నాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి యెషయా గ్రంథం 28వ అధ్యాయం 16వ వచనం చివరి భాగం, చివరి లైన్ లో విశ్వసించువాడు కలవరపడడు అని మనం గమనిస్తున్నాం. ఇది పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఈ మాట మనం చూస్తున్నాం. విశ్వసించువాడు కలవరపడడు, విశ్వసించువాడు కలవరపడనే పడడు. అది విశ్వసించు వారికి కలిగే ఒక గొప్ప బహుమానం. రెండవ విషయంలోకి నేను తీసుకెళ్తాను. పరిశుద్ధ గ్రంథంలో నుంచి రోమా పత్రిక 10వ అధ్యాయము 11వ వచనంలో దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా ఈ రీతిగా రాయబడి ఉంది. ఏమనగా, ఆయన యందు విశ్వాసముంచు వాడు ఎవడునో సిగ్గుపడడు అని లేఖనము చెప్పుచూ ఉన్నది. ఆయన యందు విశ్వాసముంచు వాడు ఎవడునో సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది. కనుక ఈ రోజు నుంచి క్రీస్తు కొరకు నిలబడే ఒక మంచి సైనికునిగా, క్రీస్తు కొరకు నిలబడే ఒక మంచి సైనికురాలిగా నీకు ప్రభు కొరకు ముందుకు వెళ్ళు. ఆయన నీ తల ఎత్తుతాడు. నీలో ఉన్న కలవరము తీసివేసి ధైర్యంతో, సమాధానంతో, శాంతితో, శక్తితో, బలముతో నేను నింపి నడిపిస్తాడు. అలాంటి కృప దేవుడు మీకు, మాకు, మనందరికీ అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్.